అందరికీ నమస్కారం. ఈరోజు నేను మొట్టమొదటిసారిగా ఉద్యోగంలో చేరినటువంటి వాకపల్లి గ్రామానికి మా ఇంటి నుంచి బయలుదేరబోతున్నాం. ఈ సందర్భంగా 23 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదటిసారిగా ఉద్యోగంలో చేరినప్పుడు అక్కడ ప్రయాణం చేసేటప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మా ఆర్థిక పరిస్థితులు అన్నిటి గురించి కూడా విపులంగా తెలుసుకుందాం. అప్పట్లో నేను ఏ విధంగా స్కూల్కి వెళ్ళేవాడిని, అప్పటి పరిస్థితుల్ని, జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఈ ప్రయాణాన్ని ముందుకు సాగించుదాం. మీరు చూస్తున్నటువంటి ఇంటి నిర్మాణం 2013 సంవత్సరంలో పూర్తయింది. 2003 సంవత్సరంలో మీరు ఈ స్క్రీన్లో చూస్తున్నటువంటి వెంకిటింట్లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచే బయలుదేరి నేను ప్రతిరోజు వాకపల్లి స్కూల్కి వెళ్ళేవాడిని. చూడండి, అక్కడ ఒక మనిషి నడుచుకుంటూ వస్తున్నారు కదా, అదే ప్లేస్లో బస్ ఎక్కి అక్కడ నుంచి ఉప్ప వరకు బస్సులో ప్రయాణం చేసి ఉప్ప నుంచి వాకపల్లి వరకు సుమారు 7-7.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వాకపల్లి స్కూల్కి చేరుకునేవాడిని. వాకపల్లి స్కూల్లో విధులకి చేరినప్పుడు నా యొక్క గౌరవ వేతనం నెలకు 1000 రూపాయలు ఉండేది. అదే 1000 రూపాయలతో నెలంతా స్కూల్కి వెళ్ళి రావడం అనేది చాలా కష్టంగా అనిపించేది. కొంత సొమ్ము అయితే ఇంట్లో నుంచి కూడా తీసుకొని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉండేది. ఈ స్పెషల్ జర్నీలో ముందుగా మా బాకూరు గ్రామ అందాల్ని చూసేయండి. ఈ కమ్యూనిటీ హాల్ దగ్గరే బస్ స్టాప్ కూడా ఉంది. మా ఊరికి సంబంధించినటువంటి బస్సెస్ అన్నీ కూడా ఇక్కడనే ఆగడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కొన్నిసార్లు బస్ ఎక్కి ఉప్ప గ్రామం వరకు ప్రయాణం చేసేవాడిని, కొన్నిసార్లు ఇంటి దగ్గరనే బస్ ఎక్కేవాడిని. చూసారుగా మా బాకూరు గ్రామాన్ని, మా ఊరి వెనుక ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండల్ని, అందమైన పంట పొలాల్ని చూసుకుంటూ ముందుకు సాగుదాం. ఇది ఫిబ్రవరి మాసంలో రికార్డ్ చేసినటువంటి వీడియో. అదే జూలై, ఆగస్ట్ ఆ నెలలో వస్తే మొత్తం అంతా కూడా పొలాలన్నీ పచ్చగా కనబడి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది.
మీరు చూస్తున్నటువంటి ఈ కొండని పాపాల కొండ అని పిలుస్తారు. ఈ పాపాల కొండ గురించి కూడా ఒక పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసేయండి. ఈ పాపాల కొండకు ఆనుకొని ఉన్నటువంటి గ్రామం పేరు మెరకచింత. నేను ఈ మెరకచింత మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 8 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. మామిడి పూలు అడవిలో పురుగోడు చెట్లు తప్ప అన్ని ఆకులు రాలిపోయి అవి ఇప్పుడు వెళ్ళదులే. అలాగా ఆ ఊరి నుంచి అలాగా అలా పెట్టుకొచ్చేవాడి. సైకిల్ ఎక్కడ సైకిల్ ఎక్కడ రాదు సార్, ఇక్కడ సైకిల్ సినిమాలు కరెక్ట్ దగ్గర మామూలుగా ఇలా దిగాం మేమంటే ఆ డౌన్ లోపల మామూలుగా బండి డాడీ మా బ్రేక్ 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 వేస్తే ఉంటాను, ఇంకే బ్రేక్ వేస్తే మారిపోతుంది. బ్రేక్ వేయమంటే డాడీ బ్రేక్ పట్టేసేయండి డాడీ ఆల్రెడీ అది పడడం లేదు. చాలాసేపు మళ్ళీ కొంచెం ముఖ్యం మళ్ళీ ఆ రోజు గంట పాడు మా ఇంటి దగ్గర నుంచి ఒక 6 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మచ్చాపురం అనే గ్రామం వస్తుంది. ఇక్కడనే మా అక్క ఇంకా
చాలామంది చుట్టాలు ఉన్నారు. కొన్నిసార్లు నేను ప్రయాణం చేసేటటువంటి ఉప్ప పాడేరు బస్సు ఈ మత్స్యపురం అనే గ్రామం వరకే తిరిగేది. అప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుని దాదాపు 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాకపల్లికి చేరుకునేవాడిని. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటుంటే నేనైనా అప్పుడు కిలోమీటర్లు ప్రతిరోజు నడిచిందని నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఉప్ప పాడేరు బస్సు ఇదిగోండి ఈ స్కూల్ వరకు వచ్చేది. ఇక్కడ నుంచి రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఉప్ప అనే గ్రామానికి వెళ్ళకుండా ఇక్కడ నుంచే వెను తిరిగేది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేస్ నుంచే నేను నడక కొనసాగిస్తూ వాకపల్లికి వెళ్ళేవాడిని. ఈ గ్రామాల్లోని రైతులు ఎక్కువగా చెరుకు పంటను పండించడం అనేది మనం గమనించవచ్చు. ఆ రోజుల్లో అయితే వరి మరియు ఎండుమిర్చి ఎక్కువగా పండించేవారు. మొత్తానికైతే మనం ఉప్ప గ్రామానికి చేరుకోవడం జరిగింది. మీరు సోషల్ మీడియాలో ఉప్ప చెట్ల గురించి చూసే ఉంటారుగా మీరు. ఆ ఉప్ప చెట్లు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదిగండి ఇదే ఉప్ప మెయిన్ సెంటర్. ఇక్కడనే బస్సెస్ అవి ఆగుతుంది. ఇక్కడ నుంచి మనం బస్సు దిగి రెగ్యులర్గా వాకపల్లి వరకు నడిచేవాళ్ళం. వర్షాకాలంలో అయితే ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయడం అనేది నరకంగా ఉండేది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లు అవ్వడం వల్ల నడవడం అనేది చాలా కష్టంగా ఉండేది. కొన్నిసార్లు జారి పడిపోయి బట్టలంతా కూడా బురదైపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని నడిచి వెళ్ళినటువంటి రోజులు చాలా ఉన్నాయి. అవన్నీ గుర్తు చేసుకుంటుంటే చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది.
ఆ స్ట్రైట్గా ఆ పైన కనబడుతున్నటువంటి కొండలపైకి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అక్కడి వరకు మనం కారులో అయితే వెళ్ళం, కానీ ఆ కొండ కింద వరకు వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి నడిచి వెళ్ళబోతున్నాం. ఆఖరి వరకు చూడండి. ఈ వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రోడ్ల పరిస్థితి చూసారుగా, ఇప్పటికీ కూడా చాలా దారుణంగానే ఉంది. ఇంకా 20 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవో మీరు ఊహించుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ రైట్ సైడ్ కనిపించేటటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రైట్ సైడ్ రోడ్డుకి వెళ్తే మనం ఉప్ప చెట్లకి అయితే చేరుకోవచ్చు. సుమారు 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఉప్ప చెట్లు. మనం అయితే వాకపల్లికి చేరుకోవడానికి స్ట్రైట్గా ముందుకు వెళ్ళాలి. స్కూల్ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో నేను ఈ రోడ్డుకి ఆపోజిట్లో మీరు చూస్తున్నటువంటి కొండల మీదుగా ఉండేటటువంటి నడకదారి గుండా నడుచుకుంటూ తిరిగి ఇంటికి చేరుకునేవాడిని. సుమారు 16 కిలోమీటర్లు నడిచినట్టయితే నేను మా ఇంటికి చేరుకోవడానికి దాదాపుగా 3 నుంచి 3.5 గంటల సమయం పట్టేది ఆ రోజుల్లో. చాలా యంగ్ ఏజ్లో ఉండడం వల్ల చాలా ఈజీగానే నడిచేసేవాడిని. ఇదిగోండి, ఈ ప్లేస్ నుంచి ఇలా కిందకి వెళ్ళినట్టయితే చూడండి, మీకు అనిపిస్తున్నటువంటి దారి గుండా ఆ కొండలోకి ఎంట్రీ అయ్యి ఆ కొండ దారి గుండా మనం లెఫ్ట్ సైడ్కి నడుచుకుంటూ మా బాకు గ్రామానికి అయితే వెళ్ళేవాడిని. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం ఒక 7 కిలోమీటర్లు, సాయంత్రం 16 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసి ఇంటికి చేరుకునేవాడిని. ఈ దారి గుండా ప్రతిరోజు నడిచేటప్పుడు రోజు కనీసం 2 లేదా 3 పాములు అయితే ఖచ్చితంగా కనబడేది. చాలా భయం అనిపించేది. చాలా సందర్భాల్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా స్కూల్స్ టీచర్స్ మాతో పాటు ఉండడం వల్ల భయం వేసేది కాదు, కానీ కొన్నిసార్లు ఒక్కనే నడిచి వెళ్ళేటప్పుడు ఆ పాములు చూసినప్పుడు ఖచ్చితంగా కొంత దూరం పరిగెట్టడం అనేది చేసేవాడిని. అవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ చాలా భయం అనిపిస్తూ ఉంటుంది నాకు.
మొత్తానికైతే వాకపల్లి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి కొండ వరకు అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళి అక్కడ వెహికల్ని పార్క్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనం నడిచి కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. దాదాపు 23 సంవత్సరాల క్రితం నేను ప్రతిరోజు ఈ కొండదారుల గుండా ప్రయాణం చేసి స్కూల్కి వెళ్ళి వచ్చేవాడిని. మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత ఈ కొండదారుల గుండా కుటుంబం అంతా కలిసి వాకపల్లి స్కూల్కి వెళ్ళడం అనేది మాకు నిజంగా చాలా మెమరబుల్ మూమెంట్స్ ఇవి. దాదాపు 13 సంవత్సరాల నుంచి పట్టణాలకే పరిమితమైనటువంటి మా జీవితంలో ఈ జర్నీ అనేది ఎంతో స్పెషల్. ముఖ్యంగా మా పిల్లలకైతే ఇది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఒక మెమొరీ లాగా ఉండబోతుంది ఈ జర్నీ. మొత్తానికైతే కొండపైకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనం కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఈ ఎడం వైపు కనిపిస్తున్నటువంటి మట్టి రోడ్డు గుండా నడిచి వెళ్ళి వాకపల్లిని అయితే చూపించబోతున్నాం. ఇప్పుడు ఈ బీటీ రోడ్డు గుండా మనం ముందుకు సాగినట్టయితే సరస్సుపాడు అనే విలేజ్ వస్తుంది. అలాగే పెద్దబయలు అనే విలేజ్, అక్కడ ఉండేటటువంటి వాటర్ ఫాల్స్, అలాగే టోంకోట అనే ఒక గ్రామం కూడా వస్తుంది. మనం ఇక్కడ వెహికల్ని పార్క్ చేసుకొని ముందుకు సాగుదాం. ఎప్పటి నుంచో రెడీ. ఇది ముందుది లేదు ఏంటి
రావట్లేదు. వస్తుంది వేడెక్కిస్తుంది కదా. నడుస్తున్న వాళ్ళు ఇలా దిగేస్తారు. నిజమే ఇంకా. మొత్తానికైతే మా మెమొరబుల్ వాకపల్లి జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తిరిగి మేము మా బాకూరు గ్రామానికి వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాలిత్యాన్ కార్తిక్ కథలు.